అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు వారి జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో కేవలము దేవుని స్తుతించి విడుదల పొందిన వారు, అద్భుతం చూసిన వారు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులని మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ముందుగా ఒక వాక్యం చూసుకొని ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని యందు మెలకుగా ఉండుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క అంశం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, అంతేకాకుండా దేని యందు మనం మెలకు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞత కలవారమై దాని యందు మెలకుగా ఉండుడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరా ముగ్గురు వ్యక్తులు అని మనం బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా దానియేలు. మరి దానియేలు అయితే ప్రార్థన చేయడం అంటే దానియేలుకి ఎంతో ఇష్టం. మరి ఉపవాసం ఉండడం అంటే ఇంకా ఇష్టం దానియేలు గారికి అయితే. మరి దర్యావేషు రాజు కాలంలో మరి కొంత దుష్టుని పన్నాగంతో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. కొద్ది కాలం పాటు ఎవరు వాళ్ళ దేవుని స్తుతించకూడదు, ఎవరు దేవుని చెంతకి వెళ్ళకూడదు అన్నట్టుగా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అది చాలా క్లిష్టమైన పరిస్థితే కదా. ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఇటు శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అక్కడ ప్రార్థన మాత్రమే చేయలేదు, ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కూడా, ఆరాధిస్తూ ఉన్నాడు, క్లాప్స్ కొడుతున్నాడు, తన చేతులు పైకెత్తి బిగ్గరగా మరి గంభీరంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు కూడా. మరి ఆ రోజుల్లో ఒకవేళ మనం ఉండి ఉంటే ఏం చేసేవాళ్ళం? ఒకవేళ ఈ కాలంలో ఉన్న ప్రజలమైన మనము ఆ రోజుల్లో అటువంటి పరిస్థితి మనం ఒకవేళ ఎదుర్కొని ఉంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే మేబీ ఇలా చేసి ఉండవచ్చు. మనం నేను ఇన్ని రోజులు దేవునికి చాలా ఇష్టంగానే బ్రతికాను కదా, నేను చేసిన ఉపవాస ప్రార్థనలు, నేను చేసిన ఆరాధన, నేను చేసిన స్తుతి అంతయు దేవునికి తెలుసు కదా, నేను జీవిస్తున్న నీతి, నేను జీవిస్తున్న భక్తి గల జీవితం అంతయు దేవునికి తెలుసు కదా. ఇప్పుడు ఈ కొద్ది కాలము దేవునికి స్తుతి చెల్లించకుండా, దేవుని ప్రార్థించకుండా ఉంటే ఏం అవ్వదులే, ఇలా చేయకుండా ఉంటే నా ప్రాణాన్ని కాపాడుకొని తర్వాత దేవునికి స్వారీ చెప్పి దేవుణ్ణి స్తుతించవచ్చు అని అనుకొని ఉండేవాళ్ళమేమో మేబీ. కానీ దానియేలు మాత్రం అలా అనుకోలేదు. అది చాలా క్లిష్ట పరిస్థితి అని తనకు తెలుసు, కానీ అయినను దేవుని స్తుతించడం మానలేదు. అది ఒక తీర్మానం. మనం అలాంటి తీర్మానం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాము. అతని యొక్క విశ్వాసము, అతని యొక్క తీర్మానము, అతడు ఆ తీర్మానం పైన కట్టుకున్న అతని నమ్మకము, విశ్వాసము అతన్ని విజయం పొందుకునే విధంగా నిలబెట్టింది. మరి మనమైతే ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనం స్తుతిస్తున్నామా, భయపడుతున్నామా, పారిపోతున్నామా, ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దానియేలుని మనం ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో చాలా పరిస్థితులు ఎదురవుతాయి. దానియేలుకి ఎదురైన కష్టాలేమి కాదు కదా అవి. మన జీవితంలో చాలా శ్రమలు ఎదురవుతాయి, కానీ అవి ఏవి కూడా దానియేలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితితో సమానమే కాదు అసలు. సింహాల గుహలో పడవేయడం అసలు మాటలా? ఆ సింహాలు ఎంతో కాలంగా ఆకలితో ఎదురు చూస్తున్నాయి, ఏదన్నా ఆహారము దొరికితే తినేద్దాము అని. కానీ శత్రువు ఏదైతే పన్నాగం పన్నాడో, ఏ శత్రువు అయితే గోతి తవ్వాడో ఆ గోతిలో వాడే పడ్డాడు. ఒక్కోసారి మన జీవితంలో సాతానుడు గోతి తవ్వుతూ ఉంటాడు. మన ఆత్మీయ స్థితి, వాడు గోతి తవ్వే కొద్దీ, వాడు శ్రమలు తీసుకొచ్చే కొద్దీ మనం దిగజారిపోతూ ఉంటాము. ఇంకా మనకు శోధనలు ఎక్కువయ్యే కొద్దీ ఆత్మీయ స్థితిలో మనం తగ్గిపోతూ ఉంటాము. అయితే ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా దేవుడు వర్ధిల్లనిచ్చే దేవుడు కాదు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నట్లయితే దానియేలు వలె మనం ప్రవర్తించగలుగుతాము. నిత్యము మనం స్తుతించే వారం అయితే ఏ శోధనకైనా మనం భయపడము. ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, సాతానుడు మనకి ఏదైతే గోతి తవ్వాడో ఆ గోతిలో వాడే పడతాడు. ఆ గోతిని దేవుడు మరి పూడ్చివేయాలి కదా మళ్ళీ మన జీవితంలో. అంటే మనం మరలా దేవునితో రీకనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ రీకనెక్ట్ అవ్వడానికి ఆ గోతిని ఏం చేస్తాడంటే దేవుడు మన విశ్వాసపు వేర్లు బలంగా పాతుకుపోవడానికి దాన్ని పునాది కోసం వాడుకుంటాడు. ఆ పునాది తీసే టైము దేవునికి, ఆ పునాది తీసే
ఆ గోతి తవ్వే పనిని దేవుడు సాతానుకి అప్పగించాడని మనం అనుకోవాలి. అలా మనకు శోధనలు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పుడు మనకు గోతి తవ్వే సాతాను మన జీవితంలో గోతి తవ్వుతూ ఉన్న పరిస్థితులు ఎందుకోసం అంటే మన విశ్వాసపు వేర్లు బలంగా పాతుకుపోవడానికి, దేవునిలో ఇంకా మనం స్థిరపరచబడడానికి, దేవుని పైన ఇంకా విశ్వాసం పెంచుకోవడానికి, దేవుని పైన ఇంకా మనం నమ్మకం పెంచుకోవడానికి మాత్రమే తప్ప దేవుని నుండి దూరం అవ్వడానికి ఏ మాత్రము కాదు. సో మనం ఈ విషయంలో మొట్టమొదటిగా మనం దానియేలుని మాదిరిగా తీసుకోవచ్చు. ఎలాంటి కష్టం ఎదురైనా కూడా దానియేలు దేవుని స్తుతించడం మానలేదు. మరి రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 21 నుండి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ యెహోషాపాతు రాజు గారు, యూదారాజు, అక్కడ ఎన్నో మరి సమూహాలు, 3 దేశాల వారు అనుకుంటాను, ఆ సైన్యం అంతా కూడా మరి యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చింది. కానీ యెహోషాపాతు గొప్ప రాజు, చాలా తెలివిగల రాజే, బలముగల రాజే, బలమైన సైన్యం ఉంది. కానీ అంతకంటే బలమైన దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. ఎవరైనా రాజు యుద్ధానికి వస్తున్నారంటే భయముతో, వణుకుతో, భీతితో ఉంటారు. అంతేకాకుండా గొప్ప బలముగల సైన్యముతో ముందుకెళ్తారు. ఇంకా కత్తులతోనూ, ఇంకా రౌతులతోనూ, రథములతోనూ గొప్ప బలము కలిగిన సైన్యముతో వెళ్తారు. ఎందుకంటే యుద్ధం చేసి ఎలాగైనా విజయాన్ని పొందుకోవాలని. ఏ రాజైనా యుద్ధం చేస్తూ ఉన్నది ఎందుకు? విజయం పొందడానికే కదా. కానీ ఇక్కడ ఎవరైతే శత్రువులు గోతి తవ్వుతున్నారో, అంటే వీరితో యుద్ధం చేసి వీరిని పడద్రోయాలని, వీరి రాజ్యాన్ని సంపాదించుకోవాలని అలా చూస్తున్నారో, ఆ గోతి తవ్విన వాళ్ళే వారికి వారే పొడుచుకొని చనిపోయారు. అది దేవుడు చేసిన కార్యం. మరి దేవుడు ఎందుకు అలా చేశాడు అని మనం చూసినట్లయితే, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ ఆలోచనను కానీ, ఎవరి ప్రార్థనని కానీ, మనకు విరోధంగా లేచిన ఏ మనిషి ఆలోచనను కానీ దేవుడు వర్ధలనిచ్చే దేవుడు కాదు. దేవునికి మనం సమీపంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన పోరాడతాడు అనడానికి ఒక నిదర్శనంగా యెహోషాపాతు గారు మన దగ్గర ఉన్నారు. యెహోషాపాతు గారు మరి కత్తులతోనో లేకపోతే రౌతులతోనో, గొప్ప బలము గల శత్రు సైన్యము కంటే ఎక్కువైన బలము గల సైన్యంతోనో యుద్ధానికి వెళ్ళలేదు రాజుగారు. ఏం చేశారు? పాట పాడుతూ వెళ్ళాడు, దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు. ఏమని స్తుతించాడు? మనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూడొచ్చు, స్పష్టంగా ఉంటుంది అక్కడ మొత్తం. మరి యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి ముందు పంపించాడు. ఆయనకు ముందుగా పంపించి, స్తుతించండి, మనకు స్తుతి మాత్రమే ఆయుధం, దేవుడు మాత్రమే యుద్ధ వీరుడు, దేవుడు మాత్రమే మనకి యుద్ధము కలిగజేసేవాడు, యుద్ధము యెహోవాదే, మనం కేవలము నిలుచుండి చూడాలి, దేవుడు చేసే కార్యమును ఊరికనే నిలుచుండి చూడుడి అన్నట్లుగా దేవుని స్తుతిస్తూ వారు కేవలము ఊరికనే నిలుచుండి చూశారు. వారికి వారే శత్రువులు వారికి వారే చంపుకున్నారు. మరి ఏదైతే సాతానుడు మనపైకి విరోధముగా లేస్తాడో, మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే, మన అనుమతి లేకుండానే, మనం మాట్లాడకుండానే, మనం వాళ్ళని బ్రతిమలాడకుండానే, వారితో పోరాడకుండానే దేవుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. ఎస్తేరు రాణి గారి జీవితంలో కూడా మనం చూడవచ్చు అదే విధంగా. మరి ఇక్కడ యెహోషాపాతు గారు ఆ రాజులని కలవలేదు, ఆ శత్రువుల సైన్యాలని కలవలేదు, వారితో మాట్లాడలేదు, వారితో సంధి చేసుకోలేదు, వారిని అసలు కలవలేదు, మాట్లాడలేదు కూడా. కానీ ఇక్కడ నిలబడి స్తుతిస్తూ ఉంటుండగా అక్కడ కార్యం జరిగింది. మన జీవితంలో మన ఇంట్లోనే ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటుండగా పరలోకమందున్న సింహాసనం మీదనున్న దేవుడు విని ఎక్కడ కార్యం జరిగించాలో అక్కడ క్రియ చేయగల సమర్థుడు. మరి మనం యెహోషాపాతు గారిని కూడా స్తుతించడానికి ఒక మాదిరిగా తీసుకోవచ్చు. గొప్ప రాజైనప్పటికీ, యుద్ధవీరుడైనప్పటికీ స్తుతియే నా ఆయుధము అనుకున్న వ్యక్తి. మరి ఇంకో వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే, మరి ఇంకా ఎవరో కాదండి, మనందరికి తెలిసిన వ్యక్తే. మరి ఒకరోజు సమాధి దగ్గర కూడా నిల్చుండి స్తుతించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారే. మూడో వ్యక్తిగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎవరి సమాధి దగ్గర నిలబడి దేవుని స్తుతించాడు అంటే లాజరు సమాధి దగ్గర. యోహాను సువార్త 11వ అధ్యాయము 41, 42 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆ సమాధి యొద్ద నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
ఇప్పుడే ఉండండి, లాజర్ చనిపోయాడు కదా, నాకు లేపే అంత శక్తి లేదు, నేను వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసుకొని వచ్చి తర్వాత లేపుతాను అని అన్నాడా దేవుడు? లేదు. నేను ప్రార్థన చేస్తాను లేస్తాడు అని అన్నాడా దేవుడు? లేదు. అక్కడ ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎంత శక్తి ఉందో యేసుప్రభు వారికి బాగా తెలుసు. యేసుప్రభు వారే దేవుని స్తుతిస్తూ ఉంటే మనకెంత అవసరం ఇంకా దేవుని స్తుతించడం? యేసుప్రభు వారు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి కూడా తండ్రిని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రిని మహింపరుస్తూ ఉంటే మనం ఇంకెంతగా దేవుని స్తుతించాలి, మనం ఎంతగా ఆరాధించాలి, మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటున్నాం కదా, మనం ఎంతగా రుణపడి ఉండాలి ఆయనకి. మనకి ఏదైనా సమస్య రాగానే మనం దిగులు పడిపోతూ బాధపడిపోతూ దేవుని స్తుతించడం మర్చిపోతూ ఉంటాం కదా ఒక్కోసారి. కానీ బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అని ఉంది. మనం మన బాధను కృతజ్ఞతతో దేవుని దగ్గరికి విన్నపం రూపంలో, ప్రార్థన రూపంలో తీసుకొని వెళ్ళొచ్చు. మనం సనిగితే సాతానుడు తిరిగి వస్తాడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో సాతానుడు మన దగ్గర ఉన్న ప్రతి సమస్య ప్రతి పోరాటము అన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే విధేయత చూపుతామో, అప్పుడు మన జీవితంలో ఉన్న బాధలు ఆందోళనలు అన్నీ కూడా మనం ప్రక్కకు నెట్టేసి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని వాక్యానికి విధేయత చూపితే, దేవుని వాక్యాన్ని మనం నమ్మితే, దేవుని వాక్యం పైన మనకు విశ్వాసం ఉంటే దేవుని మనం స్తుతించకుండా ఉండలేము. ఆయనే మనకు శాంతి సమాధానములను సంపూర్ణమైన కృపను అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం అలా స్తుతిస్తూ దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పకుండా దేవుడు మన మధ్యకు దిగి వస్తాడు. ఆయన సన్నిధిని మన మధ్య అనుభవించవచ్చు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఎల్లప్పుడూ స్తుతించడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ అంటే తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఎల్లప్పుడూ ఇంకా ఆయనే. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన స్తోత్రార్హుడు. సూర్యాస్తమయం మొదలుకొని మరలా సూర్యోదయం వరకు కూడా ఆయన స్తోత్రార్హుడు. అంటే నిరంతరము ఆయన స్తోత్రార్హుడే. మనం తింటున్నప్పుడు, కూర్చున్న ప్రతిసారి, తింటానికి కూర్చుంటాం కదా, అప్పుడు దేవా నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఈ నీటిని ఇచ్చినందుకు వందనాలు అని స్తుతించాలని బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కొంతమంది తింటున్నప్పుడు దేవుని స్తుతించరు. ఇచ్చిన ఆహారాన్ని బాగుంది అనుకుంటూ కడిపేవారు దేవుడు అన్నట్టుగా తింటూనే ఉంటారు. కానీ అది ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. దేవునికి ఒక్క థ్యాంక్స్ చెప్తే ఎంత బాగుంటుంది. బైబిల్ వాక్యమే సెలవిస్తుంది. 1 తిమోతి 4వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూసినట్లయితే 4-5 వచనాలను మనం చూసినట్లయితే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూసారా? ఇక్కడ ఈ యొక్క వాక్యం చదువుతుంటే నాకు ఒక నిజ సంఘటన గుర్తుకొస్తుంది. నేను దాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆహారము తింటామో, వాటర్ తాగుతామో, దానిలో ఉన్న ప్రతి మలినము, అపవిత్రత అన్నీ కూడా తొలగిపోతాయి. అలా అని చెప్పి విగ్రహారాధికుల దగ్గర పెట్టింది ప్రే చేసుకొని తినొచ్చా అంటే కాదు. కానీ మామూలుగా కొంతమంది శత్రువులు పన్నాగం పన్నుతారు. ఒక మిషనరీ గారి జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని చేత ప్రేరేపింపబడి ఒక దేశానికి సేవ చేయడానికి వెళ్తాడు, దూరదేశం. ఆ గ్రామంలో కొందరు సువార్తను అంగీకరించారు, కొందరేమో తిరస్కరించారు. కొంతమంది దుష్టులు ఆయనని చంపివేయాలని, ఆయన మిషనరీగా వచ్చి ఇక్కడున్న వారందరినీ క్రిస్టియన్స్గా మారుస్తున్నాడని కోపంతో ఒకరోజు మేము కూడా దేవుని తెలుసుకున్నాము అన్నట్టుగా నటించి భోజనం తీసుకొచ్చారు, విషం కలిపిన భోజనాన్ని తీసుకొచ్చారు. ఆయనకి మామూలుగా యథావిధిగా చేసుకునే ప్రార్థనే చేశాడు ఆహారానికి. దేవా నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, నీ రక్తం చేత దీన్ని ప్రోక్షించండి, నీ రక్తం చేత పవిత్రపరచండి, నీ రక్తం చేత శుద్ధీకరించండి, వీరిచ్చిన వారిని దీవించండి అని మామూలుగా యథావిధి ప్రార్థన. దేవునికి దేవా ఇచ్చినందుకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆహారం తిన్నాడు. తిన్న తర్వాత వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
అలా నాడు శద్రకు మెషక్ అబేద్నెగోల వారిని అగ్నిగుండంలో పడేసి వారందరూ కాలిపోతున్నారా లేదా అని రాజు దగ్గరున్న సైన్యం అంతా ఎదురు చూసినట్లుగా ఇక్కడ వీరు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. ఇతను ఎలా చనిపోతాడు, ఎలా నురుకొక్కుతాడు, ఎలా మరణిస్తాడు, తర్వాత ఏం జరుగుతుంది అని వాళ్ళంతా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ దేవుడు మారాన్ని మధురం చేసిన దేవుడు, నీటిని ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు తన యొక్క ఆహారాన్ని అతడు ఏదైతే ప్రార్థించాడో ఆ విధంగానే శుద్ధీకరించాడు, పవిత్రపరిచినాడు. అందులో ఉన్న మారాను దేవుడు తీసివేశాడు, అందులో ఉన్న విషయాన్ని దేవుడు తొలగించాడు. సో మనం కూడా ఎప్పుడైతే ఈ విధంగా ప్రేయర్ చేసుకొని తింటామో ఒక్కోసారి సాతానుడు మనం తినే ఆహారంలో కూడా డైజెషన్ అవ్వకుండా చేస్తూ ఉంటాడు. మోషన్స్ అయ్యేలాగా చేస్తాడు, వామిటింగ్స్ అయ్యేలాగా చేస్తాడు, ఏదన్నా సిక్నెస్ వచ్చేలాగా చేస్తాడు. సో ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసుకొని తింటామో అవి ఏవి కూడా మన దరికి రావు అనడానికి ఒక నిదర్శనంగా ఈ మిషనరీ గారు మనకున్నారు. ఇక్కడ అతడు చేసిన చిన్న ప్రార్థన అతని ప్రాణాలను కాపాడింది. అంతేకాకుండా ఎవరైతే విషయాన్ని కలిపి ఆహారాన్ని ఇచ్చారో వారందరూ మారు మనసు పొందారు. వీరి దేవుడు ఎంత గొప్పవాడురా, విషయం కలిపినా కూడా ఇతడు చనిపోలేదు అని వారు మారు మనసు పొందారు. అతడు చేసిన చిన్న ప్రార్థన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన ఎంతమందిని మార్చిందో చూడండి. ఆ దేశంలో ఉన్న చాలా మంది కూడా మరి ఎక్కువ మంది ఆత్మలను సంపాదించుకోవడానికి ఆ యొక్క చిన్న ప్రార్థన అనేది దోహదపడింది అన్నట్టు. ఆ యొక్క ప్రార్థన ద్వారా, ఆ జరిగిన అద్భుతం ద్వారా అనేకులు రక్షణలోనికి వచ్చారు. చూసారా, ఎంత చిన్న ప్రార్థన కావచ్చు కానీ ఎంతమందిపై ప్రభావితం చూపింది. కృతజ్ఞతాస్తుతి అనేది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ వెపన్. సో మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా స్తుతించవచ్చు, మన పరిస్థితి ఎలాగున్నా స్తుతించవచ్చు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించి నడిపించిన గాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వారిగా మార్చండి. నిత్యము మా నోట నీ స్తుతిని ప్రచురము చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. మా హృదయం నిండా నీ స్తుతిని పెట్టండి. మా హృదయం నిండి ఉన్న దానిని బట్టి మా నోరు మాట్లాడును కాబట్టి మా హృదయం నిండా స్తుతి పెట్టండి. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరుస్తుంది. ప్రభువా, ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆసీనుడవైన దేవా, నమ్మదగిన దేవా, నీ కార్యము జరిగించమని మా అందరితో మాట్లాడినందుకు వందనాలు దేవా. నీకు లోబడి విధేయులమై నీ వాక్యం పైన నమ్మకం పెంచుకొని ఇంకా విశ్వాసపు వేలు లోతుగా పాతుకొని పోయి నిన్ను సేవించడానికి ఆసక్తి గల వారమై ఉండినట్లు బలపరిచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.